అవును మళ్ళా నువ్వు దాని ఆనందం నువ్వు అనుభవించేసినావు కదా. సత్యరెడ్డి అన్న ఎప్పుడో మాటలు రానప్పుడు చూశాను, ఇప్పుడు వీటి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. దొంబకాయలు ఉన్నాయి నిజంగా నిజంగా. ఏ పందెం కాసినా కూడా నేనే మామ వద్దు మా మళ్ళా నన్ను ₹2 రూపాయి ఏం ఇంకేం కాదు 99 అద్దో మళ్ళా 100 అద్దో 100 1000 300 500 60 50 చెట్ట కామెంట్స్ చూస్తాను చెట్ట. అబ్బా బాబా హ్యాపీ 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 నేనే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మిరకాయలు తిన్నా కూడా కారం కారం. మీరు డబ్బులు వేసే కొద్దీ నాకు కొంచెం కొంచెం కారం తగ్గుతా వస్తుంది. తగ్గుతాంది కదా. నాకు హ్యాపీ. 15,000 కాదు యాక్చువల్గా నీకు దొమ్మకాయలు లేవు అని అంటున్నారు సబ్స్క్రైబర్స్. నిజంగా చెప్తున్నాను, దొమ్మకాయలు లేవు నీకు అంటే నేనేం చెప్పినా లేదు నేనేం చెప్పినాను తెలుసా? చెప్పు. ఒక్క నిమిషం చెప్తా నీటికి చెప్తా. నీకు దొమ్మకాయలు లేవు అని చెప్పి సబ్స్క్రైబర్లు కొంతమంది అన్నారు. అంటే నేనేం చెప్పినా నిజంగా అన్నారా? నువ్వే లేదు నిజంగా అంటేనే అన్నారు. అంటే నేనేం చెప్పినా తెలుసా? మా అమ్మాయికి 2 దొమ్మకాయలు ఉన్నాయి అని చెప్పిన. దొమ్మకాయలతో పాటు జోలో చెప్పు తినింది. దొమ్మకాయలు ఉన్నాయి లేదా నీకు? ఏ పందెం కాసినా రెడీ నేను. ఏవైనా పచ్చిమిరపకాయలు దాంట్లో కానీ కారం దాంట్లో కానీ ఇంకా ఏదైనా ఇంకా జోలో ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. ఏమా పచ్చిమిరపకాయలు ఏందిరా అంతానే తీస్తాను నువ్వు? పచ్చిమిరపకాయలు ఏమంతానే తీస్తావు? చటా ఇట్లా వాష్ చేసుకుంటారా? ఎన్ని చేస్తావు? ఎందుకు? అందుకు కాదు, నేనేమన్నా చెప్తా. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే మనం వచ్చేసి ఇది చేసినాం, జోలో చిప్పు చేసినప్పుడు సబ్స్క్రైబర్లు అందరూ ఏం చెప్పినారు? జోలో చిప్పులో నువ్వు ఛాలెంజ్ గెలిచినప్పుడు 500 ఇచ్చినా నీకు. ఓకే నాకీలే అబద్ధాలు చెప్పొద్దులే. పన్నెండు కాస్తావు కానీ ఇయ్యవు నువ్వు. పొద్దు ఇచ్చినావులే నువ్వు. ఏమన్నా సరేలే వద్దులే సరేలే అప్పుడు ఇలేదు కదా. ఇప్పుడు నీ కోసం అందుకే లైవ్ పెట్టి లైవ్ లో ఇవి నువ్వు ఇట్లా కొరికి తింటే నీకు దొమ్మకాయలు ఉన్నాయని అప్పుడు సబ్స్క్రైబర్లు నమ్మితే వాళ్ళు ఖచ్చితంగా నీ ఫోన్పే నంబర్కి డైరెక్ట్గా డబ్బులు ఇస్తాము అని వాళ్ళంతకు వాళ్ళే నువ్వు జోలో చిప్ తిన్న దాంట్లో కామెంట్స్ పెట్టినారు. అప్పుడేమన్నా జోలో చిప్ ఇచ్చినారా? మీరు ఏమైనా లెక్కలు అది వేరు, ఇది డైరెక్ట్ కదమ్మా బొచ్చిచ్చినారు. అంటే పందెము గెలిచిందమ్మా. అవునా గెలిచింది. జోలో చిప్పే 500 రూపాయలు అవుతుంది కాబట్టి ఇంకా అమ్మ తిన్నందుకు దాన్ని నేను తిని ఇది ఎత్తుకొని నేను ఇదే నువ్వు తినలే తెలుస్తుంది. జోలో చిప్ ఇచ్చే ఒక చిప్ 250 రూపీస్ 300 రూపీస్ పడుతుంది. బెంగళూరులో ఎగ్జిబిషన్ లో కూడా పందెం కాసి 500 ఇవ్వాల. ఇప్పుడు జోలో చిప్స్ 500 500కి 500 కాదు, 500కి 5000 వేసుకో, నీకు నేను తెప్పిస్తా లైవ్ లో. అందుకే చెప్తాను కదా, ఇది ప్రూఫ్ గా పెట్టుకోవడానికి నేను ఇది రికార్డ్ చేస్తాను కాదు. విను ఇప్పుడు లైవ్ పెడతా. లైవ్ లో తింటావా? నంబర్ పెడతా. లేదు నీ నంబర్ లైవ్ లో నేను నంబర్ పెడతా. నంబర్ చటా వచ్చేసి కామెంట్స్ అవుతా అంటాడు. దొమ్మకాయలు ఛాలెంజ్ ఇది. దొమ్మకాయలు ఉన్నాయి లేదు అని చెప్పి లైవ్ లో తిన్నావంటే
ఖచ్చితంగా సబ్స్క్రైబర్లు వేస్తారు. నువ్వు నమ్మకోకుంటే జోలో చిప్ వీడియోలో కామెంట్స్ చూపి కొట్టు, రాధికా వ్లాగ్స్ జోలో చిప్ అని కొట్టు. ఎట్లా మంది ఎంత పొగిడినారు నిన్ని, ఎట్లట్లా చెప్పినారు ఆ కామెంట్స్లో. ఇదో చూడు నేనేం వద్దు చదివే, నేను వద్దు చదివేది, ఎవరెవరు ఏమని అన్నారో చదివాడు. రాయలసీమ ముద్దు బిడ్డ రాధిక గారు గ్రేట్ అమ్మ. మీరు గట్టి చదువు చేట రాదా? తులసి గారు, తులసి నేను మీకు 100 రూపాయలు ఇస్తానమ్మా. చూడు 100. రమేష్ నాయుడు మీకు 5,000 ఇస్తానన్నారు. అబ్బా అబ్బా అబ్బా, ప్రామిస్ అబద్ధం కాదు. మళ్ళీ ఇప్పుడు లైవ్ లో అందుకే అయినా ఈ మిరపకాయలు కారం ఉండవే, కారం ఉన్న అవి కారం ఉండవా? ఎవరురా చెప్పినేలే, తిని చూడలే, ఒకసారి కొరికి చూడలే. అన్న ఇది చూడండి అన్న, రత్నసాయి గణేష్ అంట 5,000 ఇచ్చినా తక్కువే అంట. చూసినావా? అది జనాల సబ్స్క్రైబర్ల ప్రేమ అంటే. దొమ్మకాయలు ఉన్న వాళ్ళకి చూద్దాము, దొమ్మకాయలు ఉన్న వాళ్ళు ఎప్పటికైనా కానీ ప్రేమిస్తారు. దొమ్మకాయలు అందరికీ ఉంటాయి, దొమ్మకాయలు అందరికీ ఉంటాయి. నువ్వేం మిరపకాయలు ఒకటి అన్ని తీస్తావులే, ఏం ఎట్లట్లుందిలే. నాకేమి ఇప్పుడు పంచంగాయ కొన్న మిరపకాయలు తినాలని కర్మ. మా లైవ్ లో నీ ఫోన్ నంబర్ చెప్తాను, నీకు లైవ్ లో చట్టా కామెంట్స్ అవుతా అంటాడు, లైవ్ లో తింటావు, లైవ్ లో లెక్క పడుతుంది. పద్యం పెట్టరా, ఎవరికైనా పోటీ పెట్టు, లైవ్ లో లెక్క పడుతుంది. సరే సరే నమ్మవా నువ్వు నన్ను? నమ్ముతా. ఇప్పుడు ఏమన్నా అయిందనుకో, నువ్వు చూడు నీ అకౌంట్ లోకి డబ్బులు పడతాయి. పచ్చిమిరపకాయలు కంట్లోకి పెట్టు, నా కాళ్ళ కాడిచ్చి ఫేస్ ప్యాక్ చేయి, నీ అకౌంట్ లోకి డబ్బులు పడతాయి. నీ అకౌంట్ లోకి డబ్బులు పడతాయి. సరే నీ అకౌంట్. A few inches later. దగ్గరమ్మా, లైవ్ స్టార్ట్ అవుతుంది, తొందరలో కనెక్ట్ చేస్తాను నేను. కాదు, నీకు పచ్చిమిరపకాయలు ఏమి కడగాల్సిన అవసరం లేదు, ఇట్లే తింటావు కదా. ఏమి కడగల్లా, అట్లే ఇదిగో అన్ని మిరపకాయలు బాబీ. అంటే నువ్వు తినే కొద్దీ లెక్కలు పడుతుంటాయి కదా. దొమ్మా కనపడుతున్నావు కదా, చూడొద్దు. దీంతోనే ఇప్పుడు మనకు వైఫై కనెక్ట్ అయిపోయి ఉంటుంది, అట్లా ఓకేనా? ఇక్కడ పెడతాను. Beyond the expectations. Let's begin the show. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే హ్యాపీగా ఉన్నాను, మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. కాదు, నీకేమైనా బాత్రూమ్ నిద్ర మూసే పోయేసారా? మళ్ళా పోలేవు. నేను ఎందుకు పోతా? అట్లా కాదు, మళ్ళా నువ్వు కడుక్కుంటే లే, నీకే నాతో. Ray. Age. హాయ్ అండి, అదే దొమ్మకాయలు ఉన్నాయా లేదో అనే ఛాలెంజ్ లో మా అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుంది. సో దొమ్మకాయలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ప్రూవ్ చేస్తావా? దొమ్మకాయలు ఉన్నాయి, నిజంగా నిజంగా. ఏ పందెం కాసినా కూడా నేనే. తిను ఫస్ట్ తొందరగా. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. కామెంట్స్ చదువు చెట. అంజు 1000 వ్యూస్. బా వద్దులే నాకు బాధ అవుతుంది. వద్దులే క్యాన్సిల్ చేద్దాం, డబ్బులు వద్దని అడుగుదాం. వద్దులేమా, మధ్యలో వద్దులే, స్టాప్ చేద్దాం. నేను చూడలేకపోతాను, డబ్బులు అయిద్దని చెప్తాను. ఓకే కదా, మళ్ళీ నువ్వు బాధపడవు కదా. సరే, నీ మొబైల్ నంబర్ చెప్పి ఫోన్ పే నంబర్ తొందరగా చెప్పు. ఫోన్ పే నంబర్ చెప్పల్లా. మామా ఏంది మాట్లాడింటాను? మామా వద్దు మా, మళ్ళా నన్ను ఓయమ్మా అట్లా గీరుకోద్దు బుడుక్సు, ఇదంతా మండుతుంది మళ్ళా. ఏంది ఎట్లా తింటావు అసలు నువ్వు? ఏమంటారు చెట కామెంట్స్? చూడండి, నేనేమేం దబాని అబద్ధంగా మింగలే. వద్దులే, నాకు బాధ అవుతుంది. వద్దులేండి, ఇక్కడతో ఆపేస్తాను, నేను స్టాప్ చేసుకుందాం. లేమా, నువ్వు తినగలవు. నీకు దొమ్మకాయలు ఉన్నాయి, వద్దు. ఏమండి, జోలో చిప్స్ కంటే చాలా ఘోరంగా ఉంది కారం. వద్దులేమా, ప్లీజ్లేమా, నాకు ఎందుకో ఆట క్యాన్సిల్ చేసేసాము. జోలో చిప్స్ కంటే ఘోరంగా ఉంది. నేను ఓడిపోయినాను ఒప్పుకుంటాను. నేను ఓడిపోయినాను ఒప్పుకుంటాను. నీకు దొమ్మకాయలు ఉన్నాయమ్మా, వద్దని చెప్పేస్తా. సబ్స్క్రైబ్ వద్దులేండి, మా అమ్మకి ఏంది ఇయ్యద్దండి. నేను ఒప్పుకోలే, ఏం లేదు, నేను చేస్తా అంటే నేను తింటానా, నువ్వు తింటానా? బయట అట్లా కాదు, నాకు బాధ అవుతుంది. బాధ ఏందిలే, యాక్టింగ్ అనేది. కారానికి భయంకరంగా కోపం వచ్చేస్తుంది అమ్మకి. ఈ సెల్ ఏమైనా సైలెంట్ లో పెట్టుకున్నావా? అద్దా ఇడ చూడు, సైలెంట్ లో పెట్టుకున్నావు కదా బుడుక్స్ నువ్వు. రామా
దమ్మకాయలు ఉన్నాయి కదా. చూడు పడినాయి డబ్బులు అప్పుడే ఎవరు చెక్ చేసుకో. ఓపెన్ చేసుకోనమ్మా, ఓపెన్ చేసుకొని చూసుకో. అదో ఎంత పడినాయి చూడద్దా. 10 రూపాయలు. ఎంత ఉండే నీ అకౌంట్లో? ఏందిలే, నా దాంట్లోనే 9 రూపాయలు ఉండే, 1 రూపాయి పడింది. అంత కరెక్ట్ తెలుసా? నాకు తెల్లా. హిస్టరీలో చూడు అద్దమ్మా రూపాయి పడింది. రూపాయి వాని అమ్మాయి ఇంత ఘోరంగా తింటే. చెప్పు, థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అండి, చాలా దండిగా చేసినారు. పేరు నువ్వే చూడు, మన మోసం చేసినట్టుంటుంది. నీ సెల్ నువ్వే చూసుకో డబ్బులు పడతానే లేదో. నేను ఏదైనా కానీ పద్ధతిగా ఉంటది. ఏముంది ఇంగ్లీష్ వస్తుంది, నేర్పించినా కదా. త్రివేణి ఎంత పంపించింది? రూపాయి. న్యాయంగా ఉంది. ఇంత ఘోరంగా తిన్నా పచ్చిమిరకాయ నేను. అడుగు, ఇంకా వస్తాయి, వెయిట్ చేయి. వాటర్ దాకా వస్తా, నాకు ఆకలి అవుతుంది. నిజంగా అండి, జోలో చిప్స్ కంటే ఘోరంగా ఉంది. మీరు ఇట్లాంటి మిరపకాయలు ఒక్క మిరపకాయ తినండి, నేను 1000 రూపాయలు ఇస్తాను. మీరు తినలేరు, నోట్లో కట్ చేయలేరు అసలు. ఫస్ట్ స్టార్టింగ్కి కట్ చేయలేరు, అంత ఇదిగా ఉంది చూడండి. ముక్కులో కూడా వాటర్ వస్తున్నాయి నాకు. మీరందరూ నాకు దమ్మకాయలు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేస్తున్నారు కదా. 100% ఉన్నాయని. మళ్ళా అయ్యో రమ్మా, ఏంది బాబీ నన్ను ఇంత ఘోరంగా కారం తినిపిస్తే ఒక పైసాలే. అప్పుడు జోలో చిప్స్ తిని ఏమి లే. సబ్స్క్రైబర్లు ఏమన్నారు, ఎందుకు పంపించడం లేచట? అయ్యో ఏం లేదు నా ఇక్కడ వీళ్ళు చెప్తాన్నారు. నాకు పడితే పైన మెసేజ్ పడుతుంది. గుండలు గుండలు అమ్మగారికి అన్ని కష్టాలు పెట్టినప్పుడు 10,000 ఇవ్వండి అన్నయ్య. వాళ్ళని ఇమ్మని ఫస్ట్. చాలా గ్రేట్ అమ్మా, మీరు చిప్ మొత్తం తినేశారు. రూపాయి పడింది చూడండి. 10 రూపాయలు, 1 రూపాయి పడింది. ఎత్తి ఉండు. అబ్బా ఎంత బ్యాలెన్స్. అమ్మ గట్టిదే, సూపర్ అమ్మ. 1 రూపాయి పడింది, 1 రూపాయి. ఎంత ఉంది? నాతో 9 రూపాయలు ఉండే, 1 రూపాయి. 110 రూపాయలు ఎవరో 100 రూపాయలు వేసినారు. ధన్యవాదాలు. చూస్తా హిస్టరీ కొట్టు బుక్స్. హిస్టరీ ఎట్లా కొట్టేది? ఇదిగో అదిగో అటు చూడు ఎంత పడతానయ్యో. 99 రూపాయలు పడింది, 100 రూపాయలు పడింది, ఈడ 100 రూపాయలు పడింది. అంతేనా? చాలా వేయాల అసలు. మీరు తిని చూస్తే అయ్యో పాపం అంటారు మీరు. ఏంది బాబీ ఎంత వచ్చింది బాబీ? అంతైనా 200 300 వచ్చింది. ఎన్ని కేజీలు పచ్చిమిరపకాయలు వస్తాయి? అన్ని కేజీలు తింటే గుంతకు పోతారు కాదు. వారం రోజులు తినొచ్చు పచ్చిమిరపకాయలు. బాబీ నువ్వు తిను బాబీ, ఒక 2 మిరపకాయలు. ఇది ఒక్కటి తిని బాబీ చాలు. నువ్వు వద్దురా, వేయలే కదా. ఊరికే చెప్తావు బాబీ నువ్వు. 5,000 వేస్తారు, 10,000 వేస్తారు, 3,000 వేస్తారు, 4,000 వేస్తారు, 1,000 వేస్తారు. వీళ్ళెవరు అబ్బా ఇంతగా పెట్టినాడన్నా? 1,00,000 రూపాయలు అంట. 1,00,000 రూపాయలు అమ్మించేస్తున్నా. ఊరికే ఉండప్పా, కోతలు రాయడం. ఎంత పడినాయి కదా. 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి. ఏం ఇంకేం కాదు. 99 అద్దో మళ్ళా 100 అద్దో 100 రూపాయలు, 100 రూపాయలు, 997 రూపాయలు, 77 రూపాయలు, 997 రూపాయలు. అద్దో అండి 900 రూపాయలు. వెయ్యండి. నేను పచ్చిమిర్చి తిన్నాను, ఈడ మండుతా ఉంది. మీరు కూల్ చేయలే కదా నన్ను. రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. నేను పచ్చిమిరపకాయలు తిని కారంలో ఘాటులో ఉన్నాను. ఏంది బాబీ నువ్వు? ఇదేదో బాగుందన్నా. మళ్ళీ నువ్వు తిందురా అన్నా? నేను కూడా పెడతానన్నా. తినొచ్చేట నువ్వు కూడా. 1,227 రూపాయలు. చూపి కెమెరా. 1,227 రూపాయలు. ఇదేదో బాగుంది కదా, నేను కూడా ఆనందమా? ఆనందమే.
ఆనందం 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 మా ఇంతకంటే నా హ్యాపీనమ్మా. బోలో 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 శంకర్. అబ్బాబా కారమ్మ నీళ్ళే పిల్ల. నీళ్ళు తాగితే అది పందెం అన్నారు. అయినా అన్న అమ్మ జోలో చిప్ తిన్నప్పుడు నేనేమో అనుకున్నా కానీ అబ్బా ఇది తినిందంటే జోలో చిప్ అంతా ఒక లెక్కే కాదు. దొమ్మకాయలు ఎంత హిస్టరీలో చూడు బుడుక్సు. ప్రతిసారి బ్యాలెన్స్ కొట్టేది 1777. 1777. 600 పెరిగిందన్నా. 777. నేనేమైనా మోసం చేస్తానా? వేలు పడల్లా. మోసం చేస్తానా నేనేమైనా? చేయలే. మంత్రం మాయా మంత్రం ఉందా దీంట్లో ఏమైనా? లేదు లేదు లేదు. అదే నాకు మళ్ళా నా ఆశీర్వాదాలు వేయండి బిరిబిరేయండి. మళ్ళీ పడింది 1000 రూపాయలు. మొయ్యా రాదు పాతకాలం పద్ధతి, వాళ్ళు బ్యాలెన్సే చెక్ చేసుకుంటారు. 3707 రూపాయలు. 77. 3077. మయ్యా ఏంది బుడుక్సు చాలండి. వద్దు వేయండి, ఇంకా వేయండి. ఎందుకు మా వేయండి 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 వేయండి. మీరేస్తే నా ఉత్సాహం. మళ్ళీ పడింది. ఇప్పుడు సడన్ గా చూడాలంటే ఎట్లా చూడాలా? సడన్ గా చూడాలన్నా హిస్టరీ చూడండి. ఆడ హిస్టరీలో చూడు. నా వేరే లెవెల్ నిజంగానే. అమ్మా అమ్మా ప్లీజ్ బుడుక్సు ఇవంతా ఇప్పుడు ఎంత పడింది చూడు. అమ్మ స్వామి మళ్ళా ఇదేంటి ఎంత? ఇది 1000 రూపాయలు పడింది. 1000, 300, 500, 60, 50. చెట కామెంట్స్ చూస్తాను చెట. అబ్బా బాబా హ్యాపీ 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 హ్యాపీ. నేనే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మిరకాయలు తిన్నా కూడా కారం కారం. మీరు డబ్బులు వేసే కొద్దీ నాకు కొంచెం కొంచెం కారం తగ్గుతా వస్తుంది. తగ్గుతానే కదా. నేను ఇస్తానమ్మా 500 మీ ధైర్యంకి. అబ్బా బాబా 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 బెస్ట్ వీడియో ఎవర్ ఇన్. ఇక్కడ ఏమనుకున్నావు అంటే పచ్చిమిరపకాయల మెసేజ్లు ఏమొస్తున్నాయి చూడండి. మెసేజ్లు చీ 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 చీ. నాకు దొమ్మకాయలు ఉన్నాయా? నీకు లేవు. దొమ్మకాయలు ఉన్నాయి కదా, నేను ప్రూఫ్ చేసుకున్నా కదా. హిస్టరీ మళ్ళా రిఫ్రెష్ చేయాల ఇట్లా కింద కానీ అనల్లా. 2000 మళ్ళా 2000 అండి. ఇట్లా రాధిక అమ్మ మీరు చాలా డేర్. 2000. విష్ణు అన్న పద్దు అక్క క్యూట్ కపుల్. అబ్బా అంటే ఎంత వచ్చినట్లు బుడుక్సు ఇప్పుడు? ఫస్ట్ నీది కూడా వేయి. బెంగళూరులో 5 జోలో చిప్స్ వెయ్యి. 500, 1000 రూపాయలు వేయి ఫస్ట్ రోజు మూసుకో. అబ్బా బెంగళూరు 500, జోలో చిప్ 500. అన్న ఎవరు వేసినారన్న మీ డబ్బులు కూడా? 5528 రూపాయలు. నేను ఇచ్చిన డబ్బులు కూడా దాంట్లోనే వేరే సబ్స్క్రైబర్లు వేసేసినారు. అంత లేదు. బెంగళూరు డబ్బులు 500, జోలో చిప్ 500. అబ్బా అదేమ్మా యాడ్ అయిపోయింది. అది కూడా అయిపోయింది చూడమ్మా. అప్పు తీర్చేసినాను నీకు నాకు అట్లా సంబంధాలు. అప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్. పచ్చిమిరకాయ తేపు వస్తుంది. బాగుందా? ఘాటు ఘాటుగా ఉంది. నేను చెప్పిన అది బుడుక్సు వేస్తారు. ఇంకా అడుక్కోలే నువ్వు పడ్డం లేదు. వెయ్యండి, అంతగా అడగలండి. నేను దొమ్మకాయలు చూపించినా కదా, మీరు వేయచ్చు కదా డబ్బులు. ఎందుకంటే అట్లా చేస్తున్నారు? ఊరికే చూసి హ్యాపీ అవుతున్నారా? డబ్బులు వేసేకి ఫీల్ అవుతున్నారా? ఫీల్ కాదండి. ఏంది సంతోషంగా వేయండి. ఎందుకు అట్లా ఫీల్ అవుతారు? సంతోషంగా వేయండి. అది అట్లా వేయండి. 2999 రూపాయలు వేసినారండి. 2999 రూపాయలు వేసినారు. థ్యాంక్ యూ వాళ్ళకి మెనీ థ్యాంక్స్. ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేస్తాను. జస్ట్ మినిట్. 9287 రూపాయలు. 9887
ఏందమ్మా 9,000? 9,280 వద్దులేండి ఇంకా మా అమ్మకి ఇదే ఎక్కువగా తినండి. తొక్కలో ఒక పచ్చిమిరపకాయ, అది కూడా ఒకటి కారం కాదు లేని రెండు, ఇంత మిరపకాయ, పెద్దవి తిన్నా. కారం లేని మిరపకాయ. కారం నువ్వు తినరా, నేను ఇస్తారా ఇప్పుడు 500 ఇస్తా, తిను. 500 కాదు, తిను. 1000 రూపాయలు ఇస్తావా? నేను ఎందుకు ఇస్తా 1000 రూపాయలు 1000 రూపాయలు ఒక ఇచ్చినా మిరపకాయకి? తినలేను నేను. తిను, మళ్ళీ ఇస్తా. వేయండి, ఫాస్ట్ గా వేయండి. అంటే ఇవి లాగున్న మిరపకాయలు లేండి, అంత అబ్బా, కారం దీని నిండా ఇత్తనాలే. ఇది ఫుల్ కారం ఉందండి, ప్రామిస్ కారం ఉంది. కావాలంటే టెస్ట్ చేయమని చెప్పండి వాళ్ళని, నేను ఇస్తాను. పడే పడిందా? పడింది. 10,787. 10,787. ఓ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఈరోజు నేను యాపక్కలు వేసినాను. డబ్బులే డబ్బులు. నిజంగా మీరు గ్రేట్ మా. డబ్బులే డబ్బులు. వేయండి ఇదేదో బాగుంది కదా ఇది, అసలు వేస్తూనే ఉండండి. ఈసారి కాదు, ఇంకొక డేరింగ్ ఛాలెంజ్ చెప్తున్నా. ఇంకా భారీగా పడతాయి డబ్బులు. ఏంటది? కాలువలో ఈత కొట్టు. లోఫర్ అట్లా కాదు, డేరింగ్ ఛాలెంజ్. బుడదలో కొట్టుకో, బుడదలే. పందులు ఇలాడే బుడదలో కొట్టుకో. అంతేలే, నాకు తెలిసి ఇంతకన్నా ఎక్కువ ఏం పడవు. ఎంత 10,000 పడినాయా? 10,000 పడిందండి. మళ్ళా 150 రూపాయలు వేసినారు. ఏంది బుడుక్సు అసలు? అదో 10,787 రూపాయలు. బాబు బేగ్ వేయండి. ఫాస్ట్. నేను ఫాస్ట్గా తిన్నా కదా మిరపకాయలు ఘాటు. మీరు డబ్బులు వేస్తూ ఉంటే నా మంట కారం తగ్గుతూ వస్తుంది, లేకుంటే రెచ్చిపోతూ ఉంటుంది. ఓ లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది కారం. మీరు వేసినానండి ఓ లెవెల్లో తగ్గుతూ వస్తుంది. ప్లీజ్ మళ్ళీ పెరిగిందనా? ప్లీజ్ ఇంకా పర్లే. ప్లీజ్ అండి, ఇలా ఎందుకండి స్టాప్ చేసినారు? వేయండి. హలో, వేయండి ఫ్రెండ్స్, వేయండి. ఇంకా అంతేలే, ఇంకా స్టాప్ చేద్దామా? వెయిట్ చేద్దామా? 2 సేపు వెయిట్ చేస్తాం. నీ మొగానికి అంతేనేమో లే, మామూలుగా చెప్తానా? నీ గొంతులో మండుతుంది, నేలకు మండుతుంది. మీరు డబ్బులు వేస్తే అన్ని కూల్ అవుతాయండి, కూల్ అయిపోతాయి. కడుపు కూల్ అవుతుంది, గొంతు కూల్ అవుతుంది, నేలక కూల్ అవుతుంది, పెదాలు కూల్ అవుతాయి. డబ్బులు వేయండి ప్లీజ్, ప్లీజ్. డబ్బు ప్లీజ్ వేయండి. అంతగా అడుగుతానని నేను. ఎవరు వేయరు మీరు కదా, ఉత్తునే. అంతేగా. రాధమ్మ గెలిచింది, రాధమ్మ గ్రేట్ అంటారు. ఎంత పడిందో షాక్ తింటావు. నీ ముష్టి మొగానికి అంత పడతాయని నువ్వు కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసిండవు అసలుకి. నీ తబేల మొగానికి, నీ బకెట్ మగం నా కొడుకు కంటేనా? తబేల మొగంకి అంత పడినాయని నువ్వు ఎక్స్పెక్ట్ చేసిండవు. 50 రూపాయలు వేసినారు. అండ మగమాడివి. 13,942 రూపాయలు. 13,943 రూపాయలు. మళ్ళా పడినాయమ్మా. లాక్ అవుతుంది అట్లా తప్పులు కొట్టుకుంటే ఎత్తిపోతల పథకం అవుతుంది మళ్ళా. 13,955 రూపాయలు. ఓ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. నేను హ్యాపీ. నేను ఫుల్ హ్యాపీ. మల్లబడే. సూపర్ నా. 15,000. సార్లు నీ మొగానికి అదే ఎక్కువ వద్దని చెప్తా. పాపం మళ్ళా ఎందుకు ఉరికేవాళ్ళు. నీకేం లే నొప్పి. డింగ 15,000. అబ్బో హ్యాపీ, ఫుల్ హ్యాపీ. నేను ఇంకా వేయండి, నాకు మా అన్న కూడా ఇస్తారంట డబ్బులు. నీకెందుకు వేస్తాడు సభలో? మయ్యా 15,000. 15,000. నువ్వు ఫీల్ అవుతానవా నాకు డబ్బులు ఉన్నాయని? చాలా ఆనందంగా ఉన్నారే. ఏందనుకున్నా డబ్బులు? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తానమ్మా? ఎంత పడచ్చు అనుకుంటున్నావు? ఏమో నేను అంత
పడితే ఒక 5-6 వేలు పడతాయి అనుకున్నా, కానీ 5-6 వేలు అంటే నమ్మలేని నేను నిజం ఇది. 9,000, 15 నాకు వేలు అంటే 500. అబ్బా, 15 వేలు అంటే ఏమి అబ్బా, షాక్. నేను అస్సలు షాక్. అబ్బా 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 అబ్బా. ఒక స్టెప్ ఓం అన్నా వేసి చూపి శివయ్య. అట్లా. నాకు డబ్బులు పడితే మీకు స్టెప్ వేసి చూపిస్తాను. ఏం స్టెప్ మా? ఏదన్నా ఒకటి పాట పెడితే వేస్తాను. ప్యాడల్కి స్టెప్ వేస్తావా? 15,000 పడింది. 20 పడితే అమ్మ డాన్స్ చేస్తుందంట. ఎంతసేపు వెయిట్ చేయాలమ్మా? ఊరికే పోదాం, పని ఉంది. వేస్తాను. ఏమండి స్టాప్ చేసేసినారు? వేయండి ప్లీజ్, వేయండి. 20 అయితే నేను డ్యాన్స్ చేసి చూపిస్తాను మీకు. డ్యాన్స్ వద్దా మీకు? డాన్స్ డ్యాన్స్ కోసమని వేయాలం. ఫోన్ పే లోనే అందరూ వేస్తారు. ఉండేదే ఫోన్ పే. పడా ఆహా 16,000 చూడండి. 16,000 1000 రూపాయలు పడింది. మళ్ళా పడే ఏంది బుడుక్సు? నమ్మలేకపోతున్నా నేను. 16,577 16,577 టింగ్ 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 పడుతూనే ఉన్నాయి. ఏం చేస్తావు బుడుక్సు? ఏం చేస్తా? ఏమన్నా చేస్తా. హ్యాపీ టింగ టిక్క హైట్ లెక్క 16,800 పడినాయి. ఏమా ఎంత అయిందమ్మా? 16,800. ఏంది బుడుక్సు? ఇంకా పడతాయి. అంత నమ్మకం ఉంది నీకు? పడతాయి. నీ లెక్క అనుకుంటువా? అట్లానే అనుకోండి. నీలాగైతే రూపాయి కూడా పడదు. పందిమే అని తిన్నా. ఇంకా దొమ్మకాయ ఉన్నాయి లేవన్నారని తిన్నా. దొమ్మకాయలు ఉన్నాయని చూపించి తిన్నా. ఇంకా ఏమి ఏందిలే నిద్ర పోతానా? ఇక్కడ మంచి మూడ్లో ఉంటే ఎప్పుడు తూగుతాంట వాడు. తూడు మల్లన్న గాడివి పో, బాత్రూంలో పడుకోపో, చల్లగా ఉంటుంది. నీళ్ళు పోసుకొని పడతాయి. బాత్రూంలో నీళ్ళు పోసుకొని పనుకోపో, చల్లగా ఉంటుంది. తూగుతాడు తూగుడన్న. పడతాయి చూడు, ఇప్పుడే పడతాయి చూడు. ఎట్లా చెప్తావు నువ్వు? ఇప్పుడే అద్దా ఇదేంది బ్యాలెన్స్ చెక్ చేయి మళ్ళీ. పడిందాయి చూడు. ఏంది బుడుక్సు? అంటే కంపెనీ మెసేజ్ కూడా అనుకోవు. డబ్బులే పడతాయి. డబ్బులు మెసేజ్ అది. ఏంది నీకు అసలు? అయ్యా పడి చూడు మళ్ళా ఇప్పుడు పడతాయి చూడు. మళ్ళా పడతాయి చూడు. ఓం నమ శివాయ. 21,000 ఇంకా పెట్టు. పడతాయి. ఇంకా పడతాయి. నిజంగా పడతాయా? నా సబ్స్క్రైబర్లు వేస్తారు. అది కదా 20,000. ఇప్పుడు చూడు మళ్ళా. అమ్మ నీకేదో ఏ పక్క తిరిగినారమ్మా ఈరోజు? మా అమ్మ బాత్రూమ్ ఉండే పక్కన, మా ఇంటి పక్కన నక్కుంది. నక్కను దొక్కిన. 22,000 ఒకటోసారి. 22,000 1.5 కాదు మరి నీ మగానికి ఎట్లా ఇస్తానమ్మా? నా మగం ఏమి గోల్డ్. నా మగం అంటే ఏందనుకున్నావు? గోల్డెన్ ఫేస్. అదేలే చైనీస్ గోల్డెన్ ఫేస్. చైనీస్ అంటే నేను నమ్మలేకపోతున్నా. నీకు ఇంతమంది ఇస్తున్నారు. ఇంత మళ్ళీ పడు. ఓం నమ శివాయ. పడు. అయినా వేరే రా. నిజంగా ఒరే చారీ గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? రాలే అంతే అనుకుంటా. అంతే అనుకుంటా. రే శని మగ నా కొడుక, చుట్ట కొడతా నా కొడుక. నీకే లేదమ్మా మీకు మూసుకొని కూర్చోలే. దొబ్బినానంటే బాత్రూమ్ లో పడతావు. కాదమ్మా మీకు
ఎప్పుడు చూస్తే రే మోసే పెట్టద్దులే చాలాసార్లు చెప్పినా నీకే. అదే మూవతాయి నేర్చుకునేటప్పుడు వాళ్ళు నేర్పించినారు. బాగా నేర్పించినారులే సొగిలినా కొడుక. ఏమేటి పడుతుంది తెలుసా ఇది? ఎక్కువ పడుతుంది, పానం పోతాడు అంతే. 22,000 అంటే ఏమి తమాసలా. నాకు మంచి మంచి ఫ్యాన్స్ ఉన్నారు, నాకు నేనంటే ప్రాణం. ఈ టోటల్ గాడు బయలు పడిపోయాడు. పడు 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 పడు. వాడికి నాకు డబ్బులు వస్తానని వాడు కుళ్ళిపోతాడు వాడు. తర్వాత లేవు నీకు. అదే వాడు నువ్వు మిరపకాయలు నీకే ఇస్తారు. నిజము నిప్పు లాంటిది. అవును నిజం నిప్పు లాంటిదే. నిప్పు లాంటి నిజము. నిజం నిప్పు లాంటిది. ఏమి ఆ సామెత పడతాయి పడతాయి. ఎందుకో సామెత ఇస్తాను. పడు పడు పడు. నిజం నిప్పు లాంటిది. కాలానుసారంగా కాలక్రమేణా నాకు తెలిసి ఇంకా చాలా యాక్చువల్ గా మ్యాటర్ ఏం తెలుసు. యాక్చువల్ గా అతి ఆశ ధృత లక్షణము అన్నారు. ఇంకా చాలు, నేను సాటిస్ఫై అయినా. నాకు తెలిసి నీకు ఇంకా ఎక్కువే పడేది. నీకు ఎందుకు పడలేదు అంటే మామూలుగా డైలీ లిమిట్ ఉంటుంది నీ అకౌంట్కి వేసేది. సో ఆ లిమిట్ వల్ల నీకు వేయలేకపోయింటారు, కానీ లేదంటే నీకు ఖచ్చితంగా దండిగా పడుతుండే. అయ్యయ్యో నా ఆడికే లిమిటా? లేదంటే మీరు పని చేయండి, మా ట్రస్ట్ ఓపెన్ చేసుకోండి, రాధిక ట్రస్ట్ అని పెట్టుకోండి. రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా. 22,677 రూపాయలండి. హ్యాపీ అండి. నేను మీ అందరికీ మెనీ థ్యాంక్స్. నేను హ్యాపీ అయినాను. నా కారం కూడా తగ్గింది, అప్పుడంత లేదు, ఇప్పుడు లైట్గా ఉంది. మీ అందరికీ కృతజ్ఞతలు. హ్యాపీ నేను హ్యాపీ అయినానండి. నువ్వు తినే పాట లేకుండా డాన్స్ నేను పడతా కదా నీకు. నువ్వు పాడితే గాడిదలు వస్తాయి. నేను పడతా కదా నీకు. రాజమండ్రి రంభ అమ్మ ఈ ఏజ్ లో పచ్చిమిరకాయ తినడం అంటే మీరు మామూలు దేంట్లో అయినా పోటీ నాతో రాలేదు ఎవరు. అంతేగా ఈ కుల్ల మీ ఇద్దరికి నాకు డబ్బులు ఉన్నాయని ఇప్పుడు నాకు ఎందుకుంటుందమ్మా. ఇట్లా స్ట్రైట్ కాదు, మీరు డబ్బులు ఇస్తారన్న ఒక స్ట్రైట్ గా చెప్తా స్ట్రైట్ కూర్చో. చెప్తా అట్లనే చేస్తానా? అట్లే 3 times ఇన్హేల్ ఎక్సెల్ చేసుకో. ఎందుకు బాబీ అట్లాంటివన్నీ చెప్తావు? నేను చేయను బాబీ. అందుకు కాదుమా, నువ్వు ఎక్కువ ఆవేశం కానీ ఉత్సాహం కానీ పడకూడదని చెప్తాను. అందుకు నీట్గా అది వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు నేను ఏదైనా ఒకవేళ ఏమైనా చెప్తే చెప్పు, నీకు నచ్చనిది చెప్పు. నువ్వు నీకు కావాల్సినట్టుగా రియాక్ట్ కాకూడదు అనమాట. నువ్వు ఎట్లుండాలో తెలుసా? శాంతపూర్వకంగా ఉండాల. దాన్ని బట్టి నువ్వు చెప్పేదాన్ని బట్టి నేను ఎట్లాంటిది చెప్తానా గానీ నువ్వు ఒక జ్ఞాని స్టేజ్ లో ఉండాలి. లైవ్ లో వాళ్ళకు అది ఎట్లయితుంది? చేసుకున్నా కదా బాబీ, మళ్ళా నువ్వేంది యోగా పెద్ద. ఇప్పుడు ఇదంతా కల్పితం. ఏదంతా చెప్తానా, ఇదంతా ఒక అబద్ధం అన్నమాట. ఏది అబద్ధము? నువ్వు కోపం వస్తుంది నీకు, అప్పుడే నువ్వు కోపం రాకూడదు. మామూలుగా కోపం. సరేలే, ఏంది అబద్ధము? ఇప్పుడు ఇట్లా రాధమ్మ గ్రేటు అని చెటా కామెంట్స్ చదివేది కానీ, ఆ తర్వాత మనం దాంతో లైవ్ అనేది కానీ, ఇంకా చెప్పాలంటే నీ అకౌంట్ లో డబ్బులు పడ్డం కానీ. మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్. నార్మల్ నాకు తెలియని ప్రపంచం అంటే బొక్కలో ప్రపంచం. అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఇదంతా కూడా అంత లేదప్పా. ఆడ డబ్బులు ఎట్లా పడతాయి అనుకున్నావు? డబ్బులు ఎట్లా పడతాయి? అబద్ధం అయితే ఖచ్చితంగా కన్ఫామ్, 100% కన్ఫామ్, 1000% కన్ఫామ్. ఇది ఎట్లంటే నువ్వు నిజమని నమ్మినావు అనుకో అబద్ధం అవుతుంది, నువ్వు అబద్ధం అని నమ్మినావు అనుకో నిజమవుతుంది. లే సార్, నేను ఇప్పుడు మీకు అబద్ధం చెప్తాను. అది మీరు అబద్ధం నమ్మితే నిజం అయిపోతుంది, నిజమని నమ్మితే అబద్ధం అయిపోతుంది. తాడిది కూడా మాట్లాడొద్దులే, వంకటింకటి నా కొడుక. నిజంగా అంటేనే
మగ్గు మగ్గు మగం నా కొడక. ఇదంతా ఒక కల్పితం. ఎందుకైతుంది లే కల్పితము? నువ్వు కొట్టేళ్ళనే డబ్బులు చెక్ చేసుకో, అంత అస్సాం. చెక్ చేసుకో కావాలంటే. ఏం చెక్ చేయాలా? చేసుకో. చెల్లి మోసం. ఉన్నాయి ఉన్నాయి కదా? ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 22,677 రూపాయల 89 ఉంది. ఏమి ఎన్ని మ్యాజిక్ చేస్తామని ఉన్నావు నువ్వు? మ్యాజిక్ ఏం లేదు. నీ కళ్ళే చెప్తానైలే, దొంగ కళ్ళు వేసుకొని దొంగ మంగమోడా. మ్యాజిక్ ఏం లేదు. మ్యాటర్ అంతా ఏంటంటే నువ్వు పచ్చిమిరపకాయలు తినేంత దొమ్మకాయలు ఉన్నాయో లేదో చూద్దాము అని నేను. నువ్వు డ్రామా అన్నావా? అంటే ఇదంతా అదే విను చెప్పేది వింటే అర్థమవుతుంది. నువ్వు నిజం అనుకుంటే అబద్ధం అవుతుంది, అబద్ధం అనుకుంటే అబద్ధం అవుతుందని. ఇప్పుడు నీకు దొమ్మకాయలు ఉన్నాయి అని, నీకు దొమ్మకాయలు ఉన్నాయి. ఎందుకు దొమ్మకాయలు ఉన్నాయంటే నువ్వు పచ్చిమిరపకాయలు తిన్నావు కాబట్టి. తినకుండా ఉంటాయిలే, అది ప్రూవ్ చేసుకునేకే. అవునవును, ఓకేనా, అది ప్రూవ్ చేసుకునే అంతే. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు వరకు నీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయని అనుకుంటున్నావు కదా? ఉన్నాయి కదా చాదస్తున్నా కొడక. అవి నేను వేరే వాళ్ళతో ఏపిచ్చిండేవి. ఇట్లా గ్లామ్లింగ్ చేద్దామని ఉన్నావా? కొట్టేద్దామని ఉన్నావాలే నా డబ్బులు? అందుకే చెప్తాను, నువ్వు నమ్మితే అబద్ధం అవుతుంది, నమ్మకోకుంటే నిజం అవుతుంది. ఇప్పుడు నువ్వు నన్ను నమ్మడం లేదు కాబట్టి నీకు డబ్బులు ఉన్నాయని నిజంలో ఉన్నావు. నువ్వు నమ్మినావనుకో ఆ డబ్బులు ఎవరెవరు వాళ్ళు వెళ్ళిపోతాయి. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చెప్తానని చెప్పు తీసుకొని కొడతాను. ఏదో ప్లాన్, మాస్టర్ ప్లాన్ వేసాను డబ్బులు నొక్కేళ్ళని. నిజంగానే అసలు ఉండు, డబ్బులు లేకుండా అకౌంట్ లోకి ఎట్లా వస్తాయిలే? నేనే వేరే వాళ్ళతో నా డబ్బులు వేయించిన. ఆలరా అబద్ధాలు చెప్తావులే, నాతో చచ్చిపోతావులే నువ్వు చెటా మెసేజ్ జరిగినందుకు నువ్వు డబ్బులు వేయించిన నిజమా? చెటా వాళ్ళ చెల్లెలు కూడా వేసింది నీ అకౌంట్ లో డబ్బు. నా చెల్లె పగలు కొడతాను. నేను కాదు, చెటా వాళ్ళ చెల్లెలు. ఏం చెటా? మా ఆడబోద్దు నాయన, డెస్క్టాప్ ఉంది నాయన. అంతేగా? నేను చెప్పేది అట్లా కాదు, నేను చెప్పేది వద్దు. నేను ఒక్కటి చెప్తాను, నేను పడించుకుంటాను మామ, ప్లీజ్ మా. ఒక్కటి నేను చెప్పేది కూల్గా, ఒక్కటి నేను ఇంతకుముందు బ్రీతింగ్ చేపించాను కదా, బ్రీతింగ్ హట్ కాదు. నేను చెప్తాను, ఒక్క నిమిషం కూర్చొని వద్దు, ఒక్క నిమిషం. నేను చెప్పేది కూల్గా విను, ఇప్పుడు నీ అకౌంట్ లోకి డబ్బులు పడుతున్నప్పుడు నీకు డోపామిన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ అవంతా రిలీజ్ అయినప్పుడు నువ్వు ఆనందపడినావా లేదా? ఒక్క నిమిషం. ఓకే, నువ్వు నిజంగా డాన్స్ ఇట్లా ఎగిరినావా లేదా? ఎగిరినావు కదా. అవంతా నీకు నిజంగానే ఆనందంతోనే వచ్చిండేది కదా. సో ఆ మూమెంట్ లో నువ్వు ఆనంద పడినావా లేదా? ఆ మూమెంట్ లో నీ డబ్బులు నీవే నువ్వు అనుకున్నావా లేదా? మళ్ళా నువ్వు దాని ఆనందం నువ్వు అనుభవించేసినావు కదా. సత్యరెడ్డి అన్నా, ఎప్పుడో మాటలు రానప్పుడు చూశాను, ఇప్పుడు వీడి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. ఒక్కటి చెప్తా నేను, ఇంకొకటి చెప్తా. ఇప్పుడు భూమి ఉంటుంది, నేను చెప్పేది భూమి. విను, భూమికి డబ్బులకి చెప్తా. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు కన్విన్స్ కాకుంటే నన్ను కొట్టు. భూమి ఉంటుంది, ఓకేనా? విను చెప్పేది. ఆ భూమి మీ తాత వాడుతా అంటాడు, అర్థమైందా? భూమి దున్నుకుంటా. విను, భూమి తర్వాత డబ్బుకి సంబంధము నేను చెప్తానమ్మా. భూమి పోతా అంటుంది, మనుషులు మాత్రం పోతా అంటారు. భూమి ఆడే ఉంటుంది, మనుషులు పోతా అంటారు. భూమి అనుభవించిన నేను అనేది దేంతో రిలేట్ అవుతుంది? ఆ కాలంలో మనది భూమి అయినా కాకోకుండా ఆ భూమిలో పోయి మనం ఏమైనా కానీ నడచడము, తిరగడము చేస్తే అనుభవించినట్లనే కదా. డబ్బులు నేను చూసుకొని ఆనందపడినాను, అనుభవించినట్లే. అదే నీకు ఆ ఫిలాసఫీ నీకు అర్థం కాలేదే. అట్లా కాదు, నీకు ఆ ఫిలాసఫీ అర్థం కావాలని చెప్పి చేశాను తప్ప నిజంగా నువ్వు ఆనందపడినావు లేదా? ఆనందపడినావు లేదా? మా నిజంగా చెప్పు, నువ్వు ఆనందపడినావు లేదా? ఎందుకు? నేనేం చేయలేదు, నేనంతా నీకు లెక్క రాలనే చేసిన. నేను నీకు వచ్చిందే లేదా? లెక్క వచ్చింది. ఆనందము పర్మనెంట్, చాలా మోసం చేస్తున్నాను. ఆనందము పర్మనెంట్. ఊరికే పచ్చిమిరకాయలు 2 తింటే నేను ఊరికే తినలేదు నువ్వు. నీకు దొమ్మకాయలు ఉన్నాయని ప్రూవ్ అయింది.
అమ్మో 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 అదే ఇప్పుడు నువ్వు నమ్ముతానో లేదా ఇప్పుడు నీ దొమ్మకాయలు ఉన్నాయని? నాకు దొమ్మకాయలు నువ్వు చెప్పినా లేకున్నా ఉన్నాయి. అదే నువ్వు నమ్మితే ఉన్నట్లా, నమ్మకోకుండా మళ్ళా కూత కూర్చావు కదరా నువ్వు. నీకున్నాయా లే దొమ్మకాయలు? నాకు నా కొడక నా డబ్బులు వేసి ఆ డబ్బులు విక్కుంటావా? నావి కాదవి. ఎట్లా చెప్తారు అమ్మ, ఎట్లా వద్దు, చెప్తారు? వద్దు, వద్దు, వద్దు. లే, నీకి చెటాకు గేట్ పడాల. నాది అయిపోయింది ఆల్రెడీ కొట్టినారు పని చేయట్లేదు అయిపోయింది. మయ్యా పైసా ఎందుకు మా ఆనందం మా నీకు ఆనందం ఇచ్చినానా లేదమ్మా? ఏమి ఆనందం ఇస్తావు? చెప్పు, ఆనందం ఇచ్చినానా లేదమ్మా? లొట్టా పిట్ట ఆనందము, లొట్టా పిట్ట ఆనందం నువ్వు ఇస్తావా? ఎగిరినప్పుడు నీ అకౌంట్ లో పడతాన్నప్పుడు మెసేజెస్ అవునా? ఆనందం అప్పుడు ఆనందం సంతోషం ఉంటే వేస్తాము. ఇవిడ డబ్బులు పోతే ఎట్లా ఆనందం ఉంటుంది? ఎంత బాధపడినట్లు అది బాధపడద్దు. ఇప్పుడు ఫీల్ అయినారా నేను? డబ్బు నీది కాదు. ఎందుకే పిచ్చిరావరా నీకు? గుద్దాలే నీకు? అట్లా కాదమ్మా, నేను బలిసిందాలే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెప్పిద్దాము అని. ఇట్లా రాజకీయాలు ఆడతావా? నీకు self confidence తెప్పించి ఇట్లా చేశాను. రాజకీయాలు ఆడతావా? నేను నీకు ఇంకా మంచి చేసినట్లు నేను రాజకీయం ఆడతావులే. నీ చెయ్యి ఇట్లా తిప్పి పాడేస్తలే, పల్ల 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 పల అంటుంది అట్లే. వద్దులేమా ప్లీజ్. కొడక నీకే నేను ఇయ్యను లేదా? నేను కొడితే కదా డబ్బులు నీకు వచ్చేది. చూద్దాం అది. నువ్వు అట్లా వేరే వాళ్ళ లెక్క తీసుకుంటానంటే తీసుకో, నాకేం అభ్యంతరం లేదు. సబ్స్క్రైబర్ అది అప్పుడు ఏమైతావు తెలుసా? ఎవరిదైనా కానీ. అప్పుడు బుగ్గిపాలు అవుతావు. నువ్వు ఇప్పుడు మీరు అబద్ధాలు ఆడింది అది బాగుందా? మా నీళ్ళు నీటి గుర్తు వాసన వస్తుంది. అయ్యో పాపం మీరే నీటి. లైక్ చేయడం మర్చిపోద్దండి.